హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ తాతయ్య ముచ్చట్లు. ఇప్పుడైతే అమ్మమ్మ మా కోసం ఏదో స్పెషల్స్ చేస్తుంది, ఏంటో చూసేద్దాం. మా అమ్మమ్మ ఏ పచ్చడి చేసినా లేకపోతే నల్ల కారము అట్లాంటివి ఏం చేసినా కూడా రోట్లోనే చేస్తుంది. రోట్లో చేసిన దానికి వచ్చేంత టేస్ట్ అసలు మనం మిక్సీలో చేసుకుంటే రాదు కదా. ఇప్పుడైతే ఇక్కడ అమ్మమ్మ మా కోసం గోంగూర పచ్చడి చేస్తుంది. ఎట్లా చేస్తుందో ఆ ప్రొసీజర్ అంతా అమ్మమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గోంగూర పచ్చడి పట్టుకోవాలంటే నేను కొన్ని చెప్తాను, మీరు వినండి. గోంగూర కోసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి చక్కగా అన్నీ ఏరుకుని, గోంగూర కాళ్ళు అన్నీ ఉంటాయి, అదంతా ఏరి కొంచెం పంచి వేసుకుని మంచిది. ఆ పంచి మీద ఆరేసుకోవాలి, పలసగా ఆరేసుకున్నాక తెల్లారి నూనె పెట్టి వేపుకోవాలి. వేపుతా ఉండగా కొంచెం పోసేటప్పుడు కింద గిన్నెలో పోసుకునేటప్పుడు ఉప్పు చల్లుకుంటూ ఉండాలి. మిరగాయలు వేపుతాను. మిరగాయలు, పచ్చెనపప్పు, కందిపప్పు, మినపప్పు అన్నీ వేపి చక్కగా ధనియాలు కూడా వేపి జీలకర్ర, చిన్నులపై అన్నీ వేసి రోట్లో పెట్టి కొడతాను. తర్వాత చింతపండు వేస్తాను, తర్వాత కరివేపాకు వేస్తాను. చాలా బాగుంటుంది. రోట్లో నల్లగారం కొట్టుకుంటే ఒక నెల రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మా పిల్లలిద్దరికి, వాళ్ళకి కూతురికి ఇష్టము, పంపిస్తాను. రోడ్డు పచ్చళ్ళన్నా, రోడ్డు నల్లగారం కొట్టాలన్నా. మా మనవరాళ్ళు మనవాళ్ళు నెయ్యి వేసుకు తింటూ ఉంటారు. కరివేపాకు, కారం, ములక్కాకు వేసి కరివేపాకు వేసి వేపి మిరగాయలు అన్నీ వేసి కొట్టి పంపిస్తూ ఉంటాను. గోంగూర పచ్చడి అన్నీ చేసి పంపిస్తాను. మా పిల్లలకు చేసుకుంటానికి ఇబ్బందిగా ఉంటుందని. గోంగూర పచ్చడి రెండు రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు చేసేదేమో ఎండుమిరగాయలు వేపి చేశాను పచ్చడి. ఒక్కోసారి పచ్చిమిరకాయలు, గోంగూర నూనె వేసి పొయ్యి మీద పెట్టి ఏది ఉడుకుద్ది, ఆవిరికి పచ్చిమిరకాయలు కూడా ఉడుకుతాయి. చక్కగా నూరుకుని తిరగమాత వేసుకుంటే వారం రోజులైనా ఉంటుంది, బాగుంటుంది. ముందు చెప్పినట్టు చేస్తే మీరు చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు మీరు చేస్తే సంవత్సరం పొడుగుతా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సంవత్సరం నిలువ ఉంటుంది. మా పిల్లలు వస్తూ ఉంటారు వారానికి ఒకసారి. శనివారం రేత్రి వస్తారు, పొద్దుమాట ఆదివారం ఉంటారు. మా ఈయన ఏదో ఒకటి తీసుకొస్తారు పిల్లలు వచ్చారని. బజార్కి వెళ్ళి చేపలు, మాంసము తీసుకొస్తే వండుతాను. నాకు వండి పెట్టాలంటే చాలా ఇష్టము. పలవాన్ని చేసి పిల్లలకు పెడతా ఉంటాను. నేను మీ తాతగారు ఉంటాము. మా పెరట్లో పండిస్తాం కూరగాయలు. చిక్కుడుకాయలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు నేతి బీరకాయలు, పొట్లకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు, ములక్కాయలు అన్నీ కాస్తాయి మా పెరట్లో. మేము కూరగాయలు పెద్దగా కొనం. వేసవికాలం ఎండాలటప్పుడు మేము పాదులు పెడతాం చాలల్లో. పాదులు పెట్టినప్పుడు గోంగూర వేస్తాం, మంచి గోంగూర. మీలో అందరూ మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు, లైక్ చేస్తలేదు. మీరు ఇంకా చేస్తే మేము ఇంకా చేయాలనిపిస్తుంది. మేము చాలా వీడియోలు పెడతాము. పల్లెటూరు కదా మాది. ఈ ఛానల్ చూసి వీడియోలు చూడండి. మేము చాలా పెడతాము. మేము చాలా వీడియోలు పెడుతున్నాము. మంచి మంచి పెడతాము. మేము వంట చేసేవి కానీ, మేము ఎక్కడికన్నా దేవుడి గుళ్ళకి వెళ్ళి కానీ, ఎక్కడైనా విలేజ్కి వెళ్ళి కానీ అన్నీ పెడతా ఉంటాం. ఇంతవరకు మా వీడియో చూడకపోతే మా అమ్మమ్మ తాతయ్య ముచ్చట్లోకి వెళ్ళి పేజీలోకి వెళ్ళి చూడండి. ఇదే ఇవాళ వీడియో. మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.